రామానంద ప్రభుజీ గారు విచ్చేశారు. మరి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. సాధు వేషం ఉన్నవాళ్ళు చాలామంది కనబడతారు, సాధు ప్రవృత్తి ఉండేవాళ్ళు అరుదుగా ఉంటారు. ప్రవృత్తి చాలా ముఖ్యమైనటువంటిది. పాండిత్యం కంటే కూడా పాండిత్యం ఉండి సాధు ప్రవృత్తి లేకపోతే ఆ పాండిత్యం వల్ల ఉపయోగమే ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు తెలంగాణ సాధు పరిషత్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఒక 3 ఏళ్ల కిందట. దానికి అనుకోకుండా నేను వెళ్ళాను. అప్పుడు వారు దానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు, యాదృచ్ఛికం. కానీ తర్వాత అక్కడ వ్యవహారాలు చూసి దండం పెట్టి దూరం ఉంటున్నాను ఇప్పుడు 2 ఏళ్ళుగా. ఎందుకంటే సాధు వేషము వేరు, సాధు ప్రవృత్తి వేరు, రెండు చాలా స్థూలము సూక్ష్మం. కనుక మరి రామానంద ప్రభుజీ గారు నాకు అసలు పరిచయం లేరు, కానీ సాప్తపదీనం సఖ్యం అంటే సాధువులతో 7 అడుగులు 7 మాటలు నడిస్తే స్నేహం ఏర్పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. వారి జీవన అంటే పూజా విధానాలు కొన్ని వేరు, మనది వేరైనప్పటికీ కూడా మానసిక తరంగాలు మాత్రం ఒకటే అనిపిస్తుంది. కనుక వారు ఈ ప్రాంగణాన్ని మనకు శిబిరం కోసం ఇవ్వడం అదృష్టం. చాలా ప్రశాంతంగా మన కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వారు ఇచ్చేశారు. వారు విద్యార్థులకు సందేశం ఇస్తారని ఆశిస్తున్నాం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. పూజ్య స్వామీజీ వారి చరణ కమలలకు నమస్కరిస్తూ ఇక్కడికి వైదిక శిక్షణ పురోహిత శిక్షణ శిబిరానికి చేసినటువంటి ఆసక్తి, అభిరుచి, ధర్మాన్ని పాటించాలి, తద్వారా పాటించి సమాజానికి మళ్ళీ ఈ భావన ఏదైతే స్వామీజీ మనకు నేర్పించారో, ఏ ధర్మాన్ని అయితే పరిచయం చేశారో దాన్ని ఆచరిస్తూ మళ్ళీ వేరే తరానికి అందించాలనేటువంటి సదుద్దేశంతో విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ, ఒక సాధు సాంగత్యం, ఒక ఆశ్రమవాసం, అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం ఉండడం అనేది చాలా చాలా అరుదు. మీ అందరికీ తెలుసు, స్వామీజీ మీతో అనేక మార్లు చెప్పే ఉంటారు, మానవ జన్మ ఎత్తడానికి మనం ఎన్ని జన్మలు ఎత్తాలి? 84 లక్షల జన్మలు ఎత్తే కానీ ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ రాదు. వచ్చినా ఇప్పుడు చూస్తున్నాం, భారతదేశ జనాభే 140 కోట్ల మంది పైగా ఉన్నారు. మరి అందరూ ఆధ్యాత్మికంలో ఉన్నారా? ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి, ఎటువైపు పెడుతున్నాయి, ఏం ఆచరిస్తున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారని గమనిస్తే మనకు తెలుసు. చాలామంది ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణ ఏకో వివేకో ఎదికో మనుష్యం తేనైవ ఈన పశుభిస్సమ. అందరికీ మానవ జన్మలో ఉన్న వాళ్ళందరికీ ఆహారము, నిద్ర, భయము, మైథునము మిగతావన్నీ సమానంగానే ఉన్నాయి. కానీ మానవుడికి మాత్రం వివేకం అనే దాన్ని ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిమంది అనిపిస్తున్నారు. మరి ఈ మహాత్ములకి వాళ్ళు ధ్యానాలు చేసుకోవచ్చు, ఆశ్రమాల స్థాపన చేసుకోవచ్చు, అంతో ఎంతో భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సందేశం ఇవ్వచ్చు. కానీ వారు ఎందుకు మీ అందరినీ ఇక్కడ పోగేయాలి, మీకు ఈ ధర్మాన్ని నేర్పాలి, ఇంత శ్రమకు ఎక్కడ ఆర్మరు, ఎక్కడ సాయుధమో
అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి వీళ్ళకి ఏమైనా నేర్పాలి, ఏ విధంగానైనా వీళ్ళని సంస్కరించాలి అనేటువంటి ఆరాటం, పోరాటం ఎందుకు? సర్వసంగ పరిత్యాగులు అన్నీ వదిలేసి, అన్ని కోరికలు కూడా వదిలిపెట్టేసి, బంధుమిత్రాదులందరినీ కూడా వదిలేసి కూడా మరి ఈ భగవద్బంధువుల కోసం ఎందుకు వారు ఆరాటం? ఎందుకు? అన్ని ఆయనే తెచ్చుకొని అన్ని చేసి పెట్టి వాళ్ళకి చాలా బాగా ఉండాలనేటువంటి ఆరాట పోరాటం ఎందుకంటారు? సమాజం కోసం, ధర్మం ముందుకు వెళ్ళాలి. సమాజం కోసం ఇంత శ్రమ పడాలా? అన్ని వదిలేసి కూడా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని గురువు గారి యొక్క ఆదేశానుసారం ముందుకు వెళ్తున్నారు. ఎందుకు ఆయనకి శ్రమ అంటున్నాను నేను. ధర్మాన్ని తీసుకెళ్ళినాయా, ఇదిగో చేయండి అని చెప్పేసి సరిపోతుంది, వచ్చిన వాళ్ళకి చెప్తే సరిపోతుంది. కానీ ఆయన ఎందుకు ఈ శ్రమ పడాలి? శ్రమలన్నీ వదిలేసి సంపాదన కోసం శ్రమ పడవచ్చు, వదిలేశారు. కీర్తి ప్రతిష్టల కోసం శ్రమ పడవచ్చు, వదిలేశారు. సమాజంలో తనకంటూ ఒక బ్రహ్మాండమైన స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి కీర్తి కిరీటాలను వదిలేశారు. కాషాయం కట్టుకొని ఆరడవికి వచ్చి నేర్చుకున్న జ్ఞానాన్నంతా, అనుభవాన్నంతా రంగరించి మన స్థాయికి వారి దిగి వారి జ్ఞానాన్ని మనకు నేర్పాలనేటువంటి ప్రయత్నం వెనుకున్నటువంటి ఆరాటం ఏమిటి? ఆలోచించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కడే సుఖపడ్డం ధర్మం కాదు. నాతో ఉన్న ఈ జీవులందరూ, ఈ మానవులందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలని నా పూర్వీకులు నాకు అందించినటువంటి ఈ వేద వాంగ్మయాన్ని నాతోనే వెళ్ళిపోకూడదు. ఆనాడు ఋషులు ఆ విధంగా ఆలోచిస్తే ఈనాటి వరకు ఈ ధర్మం వచ్చేదే కాదు. ఆనాడు ఆశ్రమాల స్థాపన చేసి వాళ్ళు చేసింది ఏమిటి? శిష్యులతో సేవలు చేయించుకుంటారా? మరి ఏం చేయించారు? సేవ రూపంలో వాళ్ళకి ధర్మాన్ని నేర్పించారు, ఆచరణ నేర్పించారు. అవసరమైనటువంటి విద్యని వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళని మనుషులను కాస్త మహర్షులను చేసేటువంటి వ్యక్తిత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదిగో ఈ సన్యాస ధర్మంలో, ఈ పరంపరలో వస్తూ. కాబట్టి వీళ్ళు నా వాళ్ళ, వాళ్ళు నా వాళ్ళ అనేటువంటి అన్ని వదిలిపెట్టి అందరూ మనవాళ్లే అనేటువంటి విశాలమైన భావన ఉంటేనే వాళ్ళే స్వామీజీ. సమాజమే నాదనుకునేటువంటి భావన కావాలి. ఆ భావనతోనే ఈ శ్రమ అనుకోవట్లేవాళ్ళు. సంతోషంగా, ఉత్సాహంగా ఇంకా నేర్పాలి. ఇంకా రెండయ్యా, మీకు 4 రోజులు వచ్చినా సరే, 10 రోజులు వచ్చినా సరే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ 21 రోజుల్లో మీరు ఎంత కృషి చేస్తారో చేయండి. ఏదో వచ్చాము, నేర్చుకున్నాము, స్వామి చెప్పారు, మంచి వాతావరణం, బ్రహ్మాండంగా 2 పూటలు యజ్ఞం చేశాం, చక్కగా వసతులు ఇచ్చారు. వీటి కోసం కాదు ఆయన ఆరాటం. ఆయనకున్నటువంటి అనుభవాన్ని అంతా మనకు అందించేటప్పుడు దాన్ని సంపూర్ణంగా మనం ఆకలింపు చేసుకోవాలి. మేఘం ఏ విధంగా గర్జించి వర్షాన్ని భూమి మీదకి వదిలినప్పుడు భూమాత వద్దనుకుంటే ఈ జీవరాశి లేదు, ఒడిసి పట్టుకుంది. ప్రతి అణువును కూడా తనలో నింపుకుంది. తనలో ఉన్న శక్తిని అంతా మళ్ళీ సమాజం కోసం ఇచ్చిందో ఆ విధంగానే మనం కూడా మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాసనలు, అవన్నీ కడిగేసుకొని అసలైనటువంటి తత్వాన్ని, అసలైన ధర్మాన్ని పెంపొందించుకొని ఆ నేర్చుకున్నది మళ్ళీ మనం ఇతరులకు అందించాలి. ఈ చైన్ ఇలాగే కొనసాగుతూ ఉండాలి. అందుకోసమే ఈ ఇద్దరు కూడా ఈ ఆశ్రమం దాకా వచ్చి 1, 2, 3 పర్యాయాలు వచ్చి అవసరమైనవి ఏమిటి, వాళ్ళకి కావాల్సినవి ఏమిటి అన్ని ఏర్పరచడానికి ప్రధానమైన కారణం. మీరు కూడా అంతే. ఇళ్లలో, వాకిళ్లలో మీకున్నటువంటి చిన్న ఇబ్బందులు అన్నిటిని కూడా పక్కన పెట్టేసి 21 రోజులు దీక్షగా ఇది నేర్చుకోవడానికి రావడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం. మీరు ఎక్కడో ఈ పరంపరలో ఉన్నవారి మధ్యలో ఎక్కడో చైన్ బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు లింక్ అయింది, లేకపోతే సాధ్యం కాదు. కొంతమంది వచ్చినా ఏవో ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు రాగానే స్వామీజీ మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ప్రోగ్రాంలో ఉంటామని గడప దాటేస్తారు. కారణం ఏమిటంటే వాళ్ళకి ఇంకా పక్వత భగవంతుడు రానివ్వలేదు. వస్తే వాళ్ళు వదిలిపెట్టుకోలేదు. అవసరాల కోసం, అంటే పరిసరాల కోసం, ఎలా కంఫర్ట్ల కోసం శిక్షకులు ఎప్పుడూ ఆలోచించకూడదు. విద్య మీదనే గురి ఉండాలి. అర్జునుడు ఏ విధంగా అయితే ధనుర్విద్య నేర్చుకున్నప్పుడు నీకేం కనిపిస్తుందా అని గురువు అడిగినప్పుడు నాకు ఆకులు కనిపిస్తున్నాయన్నవాడిని పక్కగా తొలిశాడు, కొమ్మలు కనిపిస్తున్నాయన్నవాడిని పక్కగా తప్పించేశాడు, నాకు పక్షి కనిపిస్తుందన్నవాడిని పక్కగా తప్పించేశాడు, పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందన్నవాడికి మాత్రమే
సంపూర్ణమైన విద్య రాగలిగి. మనం కూడా అంతే. ప్రతి అక్షరాన్ని, ప్రతి అర్థాన్ని, అర్థంలో ఉన్నటువంటి భావాన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనకు మిగతావి ఏవి ఇబ్బందులు కావు. మన లక్ష్యం నేర్చుకోవడం. ఆ విధంగా మీరు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని, స్వామీజీ మీకు ఈ చక్కటి బోధని, ఇది ఎన్ని డబ్బులు పెట్టినా వచ్చే విద్య కాదు. నేను మార్కెట్లో కొనుక్కున్నామంటే వచ్చేది కాదు. ఎందుకంటే చెప్పేటప్పుడు ఒక ప్రేమపూర్వకమైనటువంటి భావన తోడై వస్తుంది. యూట్యూబ్లో దొరుకుతాయండి, బోల్డ్ అర్థాలు వస్తాయి. అది ఎంతసేపు మోగినా కానీ ఇంకదు. ప్రత్యక్షంగా గురువు కూర్చొని శిష్యులు ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ శిష్యుని యొక్క భావన గురువు తెలుసుకుంటారు, గురువు గారి యొక్క ఆవేదన శిష్యులు తెలుసుకుంటారు. ఈ పరంపరతోనే విద్య అనేది బాగా వస్తుంది. పరమాన్నం పెట్టినా పసిబిడ్డలు తినడానికి ఇష్టపడరు. తల్లి చేతి గోరుముద్దలు ఎంత ప్రేమతో పెడితే అంత ప్రేమగా బిడ్డలు స్వీకరిస్తారన్నది మీకు అందరికీ తెలిసింది. అదేవిధంగా గురువు గారు వీళ్ళకి నేర్పాలి, ఈ ధర్మాన్ని వీళ్ళకి అందించాలనేటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి వచనాలు ఏవైతే వస్తాయో అది మీరు ఇక్కడ ఉండి ఆస్వాదిస్తూ వినడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి కార్యం. ఇది ప్రభాత వేళ, సాయం సంధ్య వేళ చక్కగా ఇక్కడ యజ్ఞక్రతు నిర్వహిస్తూ అక్కడ జరుగుతుంది సమితి యొక్క ఇది కాదు, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను, అసూయ ద్వేషాలను, మనం అనేక జన్మలు తెచ్చుకున్న వాసనలన్నీ కూడా అక్కడ అగ్నిలో ఆహుతం చేస్తున్నట్టుగా భావన చేయండి. నా హృదయం పవిత్రమవుతుంది, నేను పవిత్రుడిగా తయారవుతున్నాను, మనస వాచ కర్మణ కూడా నేను త్రికరణ శుద్ధిగా నేను పరిపూర్ణుడవడానికి ఇక్కడ కూర్చున్నాను అనే భావనతో మీరు అద్భుతమైన ప్రకాశం అక్కడే కాదు ఇక్కడ కూడా వెలుగొందుతుంది. ఆ ప్రకాశాన్ని దర్శింపజేసేవాడే గురువు గారు. నేను ఒకనొక సందర్భంలో ఒక సభలో అడిగాను, గురుగారు ఏంటి గొప్పనా అని. అవునండి గురుగారు చాలా గొప్పవారు అన్నారు. ఏం గురుగారు కొమ్ములు ఉన్నాయా అన్నాను. అంటే గురుగారు కొమ్ములు ఉంటాయండి, ఉన్నాయా? ఉండవని వాళ్ళు అన్నారు, కానీ నేను ఉన్నాయి అని. ఏ విధంగా? అక్షరాల్లో చూస్తే దాక్ కొమ్మిస్తే, రాక్ కొమ్మిస్తే, వాక్ కొమ్మిస్తే. ఇప్పుడు గురువుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 3 కొమ్ములు ఉన్నాయా లేవు? గురువు గారు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ఒక కొమ్ముతో చీల్చేస్తారు. అందులో ఏం మొహమాటం ఉండదు. చెప్పేటప్పుడు కఠినంగా చెప్తారు. నువ్వు తప్పు చేస్తే తప్పక నువ్వు చేస్తుందని మనం బాధపడతామా లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పడతామా అని ఏం ఆలోచించరు. నిన్ను బాగుపరచాలంటే ఆ పొడవటమే. ఇది ఒక కొమ్ముతో చేస్తారు. రెండవ కొమ్ముతో నువ్వు ఎక్కడ పడిపోకుండా అటిల్నా ఇటిల్నా నడు ఇటు అని వెనక ఉండి ఇంకో కొమ్ముతో సరి చేస్తారు. ఇంకో కొమ్ముతో ఎప్పుడు నీకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఆ ప్రకాశాన్ని వారు అందించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి గురువు చాలా గొప్పవారు. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటువంటివి మనకు అందించారు. నీలో జ్ఞానాన్ని వృద్ధి చేసేది ఆయన్ని, ప్రకాశింపజేసేది అదే. ఆ జ్ఞానాన్ని, అంధకారం తీసేసేది గురువే. కాబట్టి గురువు గొప్పవారు. ఆ గురువుని ఎప్పుడైతే నమ్మారో, విశ్వసించారో, వారి ఆకారానికి మనం పూజ చేయక్కర్లేదు. వారి భావం ఏదైతుందో దాన్ని అంటి పెట్టుకోవాలి. విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. విశ్వాసం లేనప్పుడు ఎంత చెప్పినా విన్నాం, వెళ్ళిపోయాం, సంచి నింపుకున్నాం, దులిపేశాం, ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి నింపుకునేటప్పుడు చక్కగా మనస్సును ఇక్కడే కేంద్రీకరించి వినే ప్రయత్నం చేస్తే, దాన్ని మళ్ళీ మననం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా అది ఫలితం వస్తుంది. ఆ విధంగా ఉపయోగపడాలి అంటే ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు అవసరమే. ఇక్కడ చూస్తే చాలా మంది కూడా వానప్రస్థాశ్రమానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఉన్నారు. గృహస్థాశ్రమంలో చేయవలసిన విధిని చేసి వానప్రస్థాశ్రమానికి వచ్చేస్తాం. అంటే ఏం చేయాలి? వానప్రస్థాశ్రమంలో నేర్చుకునేదంతా సాధన చేయడానికి వానప్రస్థాశ్రమం. స్వామీజీ ఆ విధంగా మీకు ఒక వానప్రస్థాశ్రమం ఇచ్చారు. ఈ బిల్డింగ్ పేరు కూడా వానప్రస్థాశ్రమే. అంటే జీవితంలో మీరు ఏ విద్యనైతే నేర్చుకున్నారో ఆ విద్యని సాధన చేయడానికి
ఇక్కడ ఈ అవకాశం ఏర్పడింది అనుకోండి, ఊరికి దూరంగా, అంటే శరీరం మాత్రమే కాదు మనస్సును కూడా దూరంగా ఉంచాలి, ఏకాంతంగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచాలి, ప్రసన్నంగా ఉండాలంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలు పూజ్య గురుదేవులు స్థాపించినటువంటి 33 సంవత్సరాల శక్తి ఇక్కడ నిబిడీకృతమై ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఒక రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికే ఇస్తారు. వాళ్ళలో ప్రశాంతత ఆస్వాదించే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేరు. వాళ్ళు ఏదో ఒక రకమైన ఇబ్బంది వాళ్ళకు వస్తుంది, వెళ్ళిపోతారు. కానీ అనుకోకుండా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఈ శక్తి లాక్కొస్తుంది. అది గురువుల శక్తి, ఆశ్రమ శక్తి, తపశ్శక్తి అట్లాగే వస్తుంది. ఎప్పుడో స్వామీజీతో వీరికి ఒకానొక సందర్భంలో విన్నారు, ఇలా ధర్మ ప్రచారం కోసం ఒక సన్యాసి కంకణం కట్టుకుని ఒక ఆశ్రమ స్థాపన చేసి అదే పనిగా వెళుతున్నారనేది వారి దృష్టికి వచ్చింది. కానీ అనేక సందర్భాల్లో ఎక్కడన్నా వినడమే కానీ కలవడం లేదు. కానీ వారిక్కడికి వారు లేకపోయినా వారి ఆశ్రమానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ వాతావరణం అంతా పరిశీలించారు, ఇక్కడ పెడితే బాగుంటుంది అన్నారు. అదే భావజాలంతో ఆశ్రమం నడుస్తుంది కాబట్టి మనం చేయలేకపోయినా చేసే వాళ్ళ సహకారం అందించాలని ఉద్దేశంతో ఆశ్రమం ముందుకొచ్చి స్వామీజీ అడిగారు, స్వామీజీ మరి మేము ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వక్కర్లేదు స్వామీజీ, ఇది వాడుకోండి, ఆశ్రమానికి అవసరమైన ధర్మ ప్రచారకులని సమాజానికి ఇస్తే అదే చాలా సంతోషం అన్నా. ఈ ఆశ్రమం చేస్తుంది అది, మాకేం డబ్బులు అక్కర్లేదు, డబ్బులు ఎవరికి, అంతా అశాశ్వతం అని చెప్పి మళ్ళీ ఏ సంపద కోసం పాకులాడతారు? కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? స్వామీజీ ఇందాకే అన్నారు మొట్టమొదట, అనిత్యాని శరీరాన్ని నీ ఆస్తులన్నీ నాకే రాసివు అంటున్నారు స్వామీజీ. అలా ఉండైపోయింది సమాజం. బయటకు ఉపన్యాసాలు చెప్తారు, అయ్యా ఇదంతా అశాశ్వతం రా, ఏది శాశ్వతం కాదు అని. కానీ వాడు వచ్చి ఏదో చెప్తే నువ్వు నాకు కొంత రాసిస్తే నీకు ఇది చెప్తాను అనే పరిస్థితిలోకి కొంతమంది ఈ వస్త్రధారణ చేసినటువంటి వాళ్ళ వల్ల సమాజం అంతా కూడా స్వామీజీలు అంటే ఇది అనేటువంటి ముద్ర పడిపోతుంది. కానీ ఈ ఆశ్రమం కానీ ఇక్కడ వ్యవస్థ కానీ అలా కాదు, ఇది సమాజ కళ్యాణం కోసమే స్థాపించబడింది, ఆ విధంగా నడుస్తుంది. చివరగా ఒక్క మాట చెప్తానండి మీ అందరికి కూడా. ఇద్దరు స్నేహితులు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, కలిసి జీవించే ప్రయత్నం చేస్తూ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఎవరికి వాళ్ళు విడిపోయారు. ఒక అతను ఇలాగే ఒక స్వామీజీని ఆశ్రయించి అతని దగ్గర శిష్యరికం చేసుకుని అతని భావజాలంతో అతను సన్యసించి ఆ ఆశ్రమ సేవకుడిగా ఉండిపోయాడు. ఒక అతను గృహస్థుడైపోయాడు, సాధారణ జీవనంలో వెళ్ళాడు. ఇద్దరు మంచి పాండిత్యంతో చదువుకున్న వారే, కానీ ఒకటి జీవితంలో ఏదో తెలియని వెలుగుతో అతను బాధపడుతూ ఉన్నాడు. ఈ స్వామీజీతో ఉన్నటువంటి శిష్యుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది బాల్యమిత్రుడు ఇక్కడే ఉంటున్నాడు అని. ఎలాగోలాగా పాత పేరు తెలుసు కాబట్టి అడిగాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఇలా స్వామీజీని చూస్తేనే ఎవరు అంటే ఇలా నేను బాల్యమిత్రుడి యొక్క స్నేహితుడమ్మా, ఇదే ఇల్లు అని తెలిసి వచ్చాను అని. అవునండి మీ గురించి చాలాసార్లు చెప్పారు, రండి రండి అని ఆ తల్లి ఎంతో ఆదర భావంతో ఈయన్ని ఆహ్వానించింది, అతిథి మర్యాదలు చేసింది. ఇందులో ఆఫీస్ నుంచి రాగానే సన్యాసి వేషంలో చూసి గుర్తుపట్టలే. ఇతను గృహస్థుడు కాబట్టి అంత స్మార్ట్గా ఇప్పుడున్నటువంటి పోగడతో ఉన్నాడు. ఇదంతా అశాశ్వతం అని తెలుసుకున్న ఈ శిష్యుడు గడ్డాలు పెంచి బట్టలు ఆకారం ఇవంతా వేస్ట్ అనేటువంటి భావజాలంతో ఇతనున్నాడు. మాటల సందర్భంలో ఎవరు అంటే ఇతను గుర్తుపట్టి, నువ్వు అక్కడ ఆడుకున్నావు ఇక్కడ ఆడుకున్నాం గుర్తుందా అని పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తే గుర్తుపట్టడో మీరు పలానా కదా. అవును, వెంటనే లేచి నమస్కారం చేశాడు. ఎందుకని చేశాడు? మిత్రుడు నమస్కారం చేయాల్సిన అవసరం ఏమిటి అంటే ఆయన ఎంచుకున్నటువంటి రంగం అందనటువంటిది, త్యాగపూర్ణితమైనటువంటిది. తాను చేయలేని పని తాను చేస్తున్నాడు. తన జ్ఞానమంతా సమాజ కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నాడు. తాను సంపాదిస్తుంటే ఆయన సంపద అంతా వదిలేస్తున్నాడు. అంత విరాగం, అంత వైరాగ్యం ఉన్నవాడికి ఎవరైనా నమస్కారం చేయక తప్పదు. ఆ త్యాగానికే నమస్కారం. వెంటనే నమస్కారం చేస్తే ఆశీర్వదించారు, మాట్లాడారు. సాధువు కదా, అతని హావభావాలు అతని మాట చూస్తేనే ఏదో ఇబ్బందితో బాధపడుతున్నట్టున్నావు, ఏమైందిరా నీకు అని అడిగాను. ఏముంది స్వామీజీ, సంసారం బాగుంది, భార్యాబిడ్డలు అందరూ బాగుంది, సంపాదన అంతకంటే అద్భుతంగా ఉంది, కానీ ఏదో పోగొట్టుకున్నాననేటువంటి మనస్సు నన్ను వెలికిపడుతుంది.
డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని బాగున్నాయి అంటున్నాడు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఏదో రకమైన రోగం నన్ను పట్టుకొని పీడిస్తాం. నేను ఎక్కువ కాలం ఏం బ్రతకను, పడుకుంటే నిద్ర పట్టదు, ఆఫీస్కి వెళ్ళినా తృప్తి లేదు, ఇంటికి వచ్చినా తృప్తి లేదు అన్నాడు. సరే అయితే నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారు, నేను ఆయనతో మాట్లాడి నీకు మందును నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈయన ఏదో బయటికి వెళ్ళి 2 మాటలు మాట్లాడి వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఒక అడవి ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఔషధాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, అలా వెళదాం. సరే అన్నారు గబగబా. ఇతనితో పాటు అతను నడిచారు. సాధువుకు నిత్య పరిత్యాగి అయిన నడవటం ఏంటి, ఆయన నడుస్తూనే ఉంటారు. దేశమంతా తిరిగేటువంటి పాదచారి సన్యాసి. ఆయన గబగబా నడిస్తే ఇతను 4 అడుగులు వేసాలేదో రొప్పొచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. రోజు కార్లు బళ్ళ మీద తిరిగేవాడు నడవాలంటే పార్కులో నడిచేవారు కానీ సమాజ కళ్యాణం కోసం నడిచేవాళ్ళు ఎవరు ఉన్నారు? అలా నడిచాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత నడక అలవాటై రొప్పు కాస్త తగ్గింది. 2, 3, 4 కిలోమీటర్లు నడిచారు. ఇలాంటి కారడవికి వచ్చారు. ఈయన ఆశ్రమంతా తిప్పి 2 కొండల మధ్య పెరుగుతున్నటువంటి ఒక చెట్టుని, అదిగో ఆ చెట్టే, దాని వేరు నువ్వు తీసుకోవాలి, దాన్ని పెరుకు అన్నాడు. పాపం ఈయన చేతులు పైకి ఎత్తి కష్టపడి, ఎందుకని వంగడే అలవాట్లు ఆఫీసులో రాయడమే కదా అందరికీ, ఎలాగోలా వంగి 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 కూర్చొని ఓ అరగంట పెనుగులాడు ఆ మొక్కని మొత్తానికి పెరిగాడు. ఆయాసం వచ్చేసి దాన్ని ఏం చేయాలి, అట్లా తినడానికి ఏం లేదు, శుభ్రంగా కడగాలి. సెలయేరు దగ్గర ఉందో మళ్ళీ అడవంతా తిరిగారు. ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి దాన్ని కడిగాడు. దాని ఆకులు అది తీసేసుకొని సేవనం చేశాడో లేదో విపరీతమైనటువంటి ఆకలి మొదలైంది. అప్పటికి మిట్ట మధ్యాహ్నం, నీళ్ళ బాటలు మర్చిపోయాడు, సెలయేరు నీళ్ళే గతి. తిరిగాడు. ఏం చేయాలి, ఆకలేస్తుంది అన్నాడు. ఆ మందు పనిచేయడం ప్రారంభించింది రా అన్నాడు ఈయన. సరే అక్కడే ఇలాంటి ఆశ్రమాలాగా పోయి, అప్పుడు అడవిలో పూటకోళ్ళు ఇళ్ళని ఉండేవి. ఎవరో ఒక ఆవిడ ఆ అడవికి మొదట్లో ఓ ఇల్లు కట్టుకుంది, అది రెల్లుతో కట్టుకుంది. ఇప్పుడున్నటువంటి సాఫిస్టికేటెడ్ బియ్యాలు కావాలా, దంపుడు బియ్యాలి. ఆ దంపుడు బియ్యమే దంచుకుంటుంటే ఈ స్వామీజీని చూడంగానే నమస్కారం చేసింది. అమ్మా అన్నాడు. అయ్యో స్వామీజీ మట్ట మధ్యాహ్నం వచ్చారు, ఎలా వెళ్తారు, భోజనం చేసి వెళ్ళండి అన్నారు. ఇది మన ఆచారం. స్వామీజీలు వస్తే మంచిళ్ళు ఇచ్చేసి పంపించేయడం కాదు, వాళ్ళకి స్వయంగా అవసరం మాకు భోజనమో వాళ్ళకి అవసరమైనటువంటి ఏవో చూసేటువంటి సాంప్రదాయం మన పూర్వంలో ఉండే. ఆ తల్లి ఎత్తు గమనించి, స్వామీజీ 2 నిమిషాలు ఇలా తయారు చేసి ఇస్తాను, పిల్లల వసారాలో కూర్చోండి అని చెప్పి కూర్చొని ఏదో మాట్లాడుకుంటే ఆ వెంటనే ఆ బియ్యాన్ని, దంపుడు బియ్యాన్ని గబగబా తీసేసింది, వారు చేసింది. ఆటకం మీద నుంచి బాధ చింతకాయ పచ్చడి ఉంటే తీసి అరిటాకు లాంటిది కోసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి, ఈయనకు మహా ఆకలిగా ఉంది. స్వామీజీ ఏమో మంత్రం చెప్తున్నారు, ఈయన ఎప్పుడు మంత్రం అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తున్నాడు. పెట్టారు, గబగబా భోజనం చేశారు. ఆ గృహస్థు, ఇంత మంచి భోజనం నేను నీ జీవితంలో ఎప్పుడు చేయలేదా, చాలా రుచిగా ఉంది అన్నాడు. ఆ రుచిగా ఎలా ఉందని తను చెప్పకనే ఆవిడ వంక చూస్తుంటే, పాపం ఎప్పుడు తిన్నాడు అని మాలో గరిటె ఆవిడ వడ్డించి భోజనం చేశాడు. స్వామీజీ ఇంత ముద్దలు తిన్నారో లేదో చాలమ్మా అన్నారు. ఎందుకని, నిత్య సాధకుడు, నిత్య ఉపవాసీన, తనకి ఎంత అవసరమో, ఎంత ముద్ద అవసరమో అంత ముద్దే కలుపుకున్నాడు, తిన్నాడు. ఆయన మాత్రం ఆకలితో ఉన్నాడు, గబగబా తినేశారు, చేయి కడుక్కున్నాడు. తిన్నాడో లేదో నిద్ర వచ్చేస్తుంది ఆయనకి. నాకు నడచే ఓపిక లేదు, అమ్మ మీరేమనుకోకపోతే మంచమే కాసేపు పడుకుంటాను. అయ్యో అదేం భాగ్యం అయ్యా, ఎంత ఎండనెట్లా పోతారు, పడుకోండి అంది ఆవిడ. చక్కగా పడకేశాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంట్లో నిద్రపట్టని వ్యక్తి ఇక్కడ గొరక పెట్టి నిద్రపోతున్నాడు. స్వామీజీలు పగల పడుకోరు, స్వాధ్యాయమో జపమో ధ్యానమో చేసుకుంటారు. ఈయన అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆయన నిద్ర ఎప్పుడు మెలకు వచ్చిందో తెలియదు కానీ మంచి నిద్రపోయాడు. 2-3 గంటలు తర్వాత లేచాడు. లేచిన తర్వాత వెళదామా అన్నారు. వెళదామని ఈ గృహస్థు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలండి? 4 కిలోమీటర్లు నడవాలి. కానీ మొదట నడిచిన దానికంటే వెళ్ళేటప్పుడు నడక చాలా వేగంగా నడుస్తున్నాడు. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మిత్రుడితో అన్నాడు, నువ్వు ఆ వైద్యం, ఆ మొక్క ఏమిటో చెప్పలేదు, కానీ నాకు ఇవాళ మంచి ఔషధాన్ని తినిపించావు, నా ఆరోగ్యం కుదుటపడింది అన్నాడు. అంటే ఇతను చెప్పాడు, ఒరే అది ఏ ఔషధం మొక్క కాదు, తినదగిన ఒక ఆకు మాత్రమే. నేను నీ జీవనం యొక్క దినచర్యను నా గురువు గారు చెప్పాను. ఆయనకు కావాల్సింది ఆరోగ్యమైనటువంటి
నడక కావాలి, మంచి గాలి కావాలి, మంచి వాతావరణం కలిగిన సత్సంగం కావాలి. ఇవే ఆయనకు కావాల్సినటువంటి మందు. మిగతా మందులు ఏవి ఆయనకు పని చెయ్యవు అని చెప్పారు నా గురువు గారు. అందుకే నీతో 4 కిలోమీటర్లు నడిపించారు. అడవిలో తిప్పి ఆ వృక్ష జాతిలో వచ్చేటువంటి ఆ గాలిని నువ్వు పీల్చుకునేటట్టుగా కొండల్లో తిప్పారు. నువ్వు ఫిల్టర్ ఆర్ఓ వాటర్ అని ఇంకేవో చెత్తా చెదార నీళ్లు తాగే బదులు భగవత్ ప్రసాదమైన సెలైర్ని లాక్లైన్ వాటర్ తాగిచ్చాను. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, నీకు వెంటనే ఆకలేసింది, హాయిగా నిద్రపోయాం. తినే తిండి కూడా ఏ నూనెలతో వేపిందో, ఉల్లిపాయలతో మసాలాలు దట్టించిందో పెట్టలేదురా, దంపుడు బియ్యం నీకు పెట్టింది. కాబట్టి తినగానే తొందరగా అరిగిపోయింది, హాయిగా నీకు సత్తు వచ్చి నిద్ర వచ్చింది. ఇంటి నిండా నిద్రపోయావు కాబట్టి నీ మనసుకు ప్రశాంతత చేకూరు. మళ్ళీ నడిచొచ్చాం. మధ్యలో మనం వస్తూ సత్సంగ విషయాలు, మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఏ వాసనతో నీ హృదయం అంతా నిండిపోయి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డావో అవి నెమ్మదిగా కరిగిపోయి అసలైన విషయం నీలో పడింది కాబట్టి నీకు ఆనందం కలిగింది. ఇది నీ జీవనంలో కావలసినటువంటి దినచర్య. నువ్వు సంపాదించింది చాలు, నీ గృహ అవసరాల కోసం ఇచ్చింది చాలు. ఎక్కడైనా మేల్కొని కొద్ది సమయమైనా సమాజ కళ్యాణం కోసం నువ్వు ఆలోచించే ప్రయత్నం చెయ్యి అని ఈ సన్యాసి వారికి ఉపదేశం చేసి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆ గృహస్థు ఉన్నటువంటి వాతావరణంలో మీరందరూ ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించి, పొద్దున్న లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సంపాదించి సాయంత్రం ఇంటికి రావాలి, న్యూస్ పేపరు టీవీ ఆన్ చేయాలి, లోకంలో జరుగుతున్న విషయాలు చాలా అన్నట్టు వాటిని చూడాలి, ఆ తర్వాత ఫోన్ తీసుకోవాలి, వీళ్ళకి ఫోన్ చేసి సంపాదన గురించో లేదా సంపాదించిన వాడి గురించి తెలుసుకోవటము, వాళ్ళ బాగోగులు వీళ్ళ బాగోగులు తెలుసుకోవటం, ఆకలిస్తే తినడం, పక్కెక్కేయడం, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మామూలు. ఎక్కడ మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు? మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి, నేర్చుకున్నది ఏమిటి? రేపు పొద్దున నా జీవితానికి, నా జీవనానికి అవసరమైనటువంటి ఈ విద్యను నేను ఎక్కడ పొందాను, ఏ గురువుని ఆశ్రయించాను, ఎటుపోతుంది నా జీవితం అని ఎప్పుడైనా మనం ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం బయట ఉందా? లేదు. పోనీ పొరపాటున ఇలా వస్తే ఆయనకే ఉందండి, పనులన్నీ అయిపోయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సంపాదన అయిపోయింది, ఆయన ఎక్కడ తిరిగినా ఎవరు అనరు అని సమాజం నుంచి మళ్ళీ విసురు వస్తుంది. దానికి భయపడడం, లేకపోతే దానికి ఇంకో ఇబ్బంది వస్తుందనో ఇంటి పట్టునే ఉంటున్నారు. కానీ ఇలాంటి వాటికి అవకాశం వచ్చినా వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ అసలైన అవసరం ఏమిటి అంటే ఇదే. మనందరికీ తెలుసు, భజగోవింద స్తోత్రంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంతే శంకర భగవత్పాల్ అప్పుడే చెప్పారు. కావాల్సింది ఏమిటో చెప్పారు. చివరికి కూడా చివరి శ్లోకం, భజగోవింద చివరి శ్లోకంలో కూడా చెప్పారు, ధ్రయామిన్యం సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాత కాలః క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచతి ఆశావాయు. ఆశ అనేది ముంచేస్తుందిరా, కాలం గడిచిపోతుందిరా, ఋతువులు మారిపోతున్నాయి, అన్నీ ఊరుతున్నా కానీ నీలో ఏ మార్పు లేదు. కాబట్టి నువ్వు భగవత్ ప్రార్థన చేయి, భగవత్ సాన్నిధ్యం పొందు, సద్గురువుని ఆశ్రయించు. వాళ్ళు నేర్చుకున్నటువంటి బోధని నువ్వు ఆచరిస్తే నీవు ముక్తుడు అవుతావు. ఈ జనన మరణ చక్రంలో పడకుండా నువ్వు ధన్యుడు అవ్వాలంటే ఆధ్యాత్మికమైన ఒక్కటే మార్గం. నీవు ప్రశాంతంగా ఉంటావు, ఎదుటివాడి ప్రశాంతత గురించి ఆలోచించేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గం. అదే ఈ భారతదేశానికి పుట్టింది. వేదాంగాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణాలు, అనేకమైనటువంటి బ్రహ్మసూత్రాలు మహర్షులు ఆచరించి ఆ తపఫలానంతా అందించినటువంటి దేశం ఏదంటే అది భారతదేశమే. ఇంత మహాత్ములు పుట్టినటువంటి దేశంలో పుట్టి మనం ఏం చేస్తున్నాం? అసలు వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం లేదు. మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటో మనకు తెలియని ప్రయత్నం, అలా వెళ్ళిపోతున్నాం అంతే. చివరికి ఆ కుక్కలు, పిల్లులు, వాటికి ఏ జ్ఞానం లేని జీవి ఎలా చనిపోతుందో మనం కూడా రోగగ్రస్తమై దేహాన్ని సాధిస్తున్నాం తప్ప మనం మన పూర్వీకులు ఇచ్చినటువంటి వాంగ్మయం గురించి ఎప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయాలి. అందుకని ఇలాంటి జీవితాలు వీళ్ళకి ఇవ్వద్దు. మాకు దొరికినటువంటి మహాప్రసాదాన్ని, ఈ మహా మంచి జన్మని మళ్ళీ నాతోటి వాళ్ళకి అందించాలని తపన పడేవాళ్లే సాధువులు. ఇతరుల కష్టాలు తన కష్టాలుగా,
ఇతరుల సుఖాలు తన సుఖాలుగా భావించేవాడే నిజమైన యోగి. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. భగవద్గీతలో చెప్పిన శ్లోకమే. అలా ఆచరణాత్మకంగా జీవిస్తున్నటువంటి ఈ మహాత్ముల చెంత మీరు విద్య నేర్చుకోవాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ రావడం నిజంగా మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సుకృతం, మీరు చేసుకున్న సుకృతం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీ మనస్సును ఇక్కడే ఉంచండి. ఈ ఆధ్యాత్మికతను నింపుకోండి. ఆ పరమాత్ముని కృపకు పాత్రలవ్వండి. స్వామీజీలు చెప్పినటువంటి ఈ బోధను ఎన్నడూ విడవకండి. అలా ఉంటారని మనస్ఫూర్తిగా దీని హృదయంలో నింపుకొని ఇంకా మున్ముందుకు అనేక మందికి ఆధ్యాత్మికను మీరు పరిచయం చేస్తారని ఆశిస్తూ శుభమస్తు. టెంపరేచర్ ఎక్కువైతే కన్నంతో వాచిపోయింది. రేపటి సముద్ర తీరం